చూడండి ఫ్రెండ్స్, సైన్స్ 7th క్లాస్ సైన్స్ 7th లెసన్ విద్యుత్ ప్రవాహం ఫలితాలు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టార్చ్ లైట్ సెల్ గురించి తెలుసుకుందాము. టార్చ్ లైట్ సెల్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, వీటికి పార్ట్స్ వచ్చేసి పైన మూత, కార్బన్ కడ్డీ ధనధ్రువంగా పనిచేస్తుంది అనమాట. టార్చ్ లైట్ సెల్లులో కార్బన్ కడ్డీ అనేది ధనధ్రువంగా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నదంతా కార్బన్ పొడి. ఇది జింకు పాత్ర అనమాట. ఇది జింకు పాత్ర అనేది రుణధ్రువంగా పనిచేస్తుంది. ఇందులో అమ్మోనియం క్లోరైడ్ ఉంటుందన్నమాట. ఇది ఒక ఘటం అన్నమాట. ఇది మనం మ్యాక్సిమం ఇక్కడ కార్బన్ కడ్డీ ఏ ధ్రువంగా పనిచేస్తుంది అని అడగడానికి అవకాశం ఉంది ఎగ్జామ్లో. ధనధ్రువంగా పనిచేస్తుంది. జింకు పాత్ర వచ్చేసి రుణధ్రువంగా పనిచేస్తుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి ఈ బ్యాటరీ గురించి. ఘటంలో జింకుతో చేసిన లోహపు పాత్ర ఉంటుంది. ఇది రుణధ్రువంగా పనిచేస్తుంది. మధ్యలో ఉండే లోహపు మూత కలిగిన కార్బన్ కడ్డీ, గ్రాఫైట్ కడ్డీ ధనధ్రువంగా పనిచేస్తుంది అనమాట. మధ్యలో ఉండే నల్లని కడ్డీ కార్బన్ కడ్డీ ధనధ్రువంగా పనిచేస్తుంది. ఇక్కడ ఈ కార్బన్ కడ్డీ చుట్టూ కార్బన్ పొడి, అమ్మోనియం క్లోరైడ్ ఉంటాయన్నమాట. కార్బన్ కడ్డీ చుట్టూ కార్బన్ పొడి, అమ్మోనియం క్లోరైడ్ ఉంటాయి. ఈ పదార్థాలన్నింటినీ జింకు లోహపు పాత్రలో సీల్ చేసి ఉంటాయి. ఇలాంటి ఘటం వలయంలో కొంతకాలం పాటు విద్యుత్ ప్రవాహాన్ని అందిస్తుంది. తర్వాత దీనిలోని రసాయనాలు పనికి రాకుండా పోతాయి. దీన్ని మనం సెల్ అయిపోయింది అంటాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పార్టీ వచ్చేసి సెల్స్లో కార్బన్ కడ్డీ ఏ ధ్రువంగా పనిచేస్తుందంటే ధనధ్రువంగా పనిచేస్తుంది. జింకు పాత్ర ఏమొచ్చేసి రుణధ్రువంగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ ఘటంలోని జింకుతో చేసిన లోహపు పాత్రనేమో రుణధ్రువంగా పనిచేస్తుంది. కార్బన్ కడ్డీ ఏమో ధనధ్రువంగా పనిచేస్తుంది అనమాట. దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పట్టిక చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఘటం గురించి తెలుసుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్, పొడవైన గీత. ఇక్కడ సంకేతాలు ఉన్నాయి చూడండి. విద్యుత్ పరికరం ఏమో ఘటము, సంకేతాలు చూడండి. పొడవైన గీత ధనధ్రువాన్ని, పొట్టి గీత రుణధ్రువాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఈ సింబల్ ఇచ్చి ఏది ఏ ధ్రువాన్ని సూచిస్తుంది అని అడిగే అవకాశం ఉంది. పొడవైన గీత ధనధ్రువాన్ని సూచిస్తుంది, పొట్టి గీత రుణధ్రువాన్ని సూచిస్తాయి. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి విద్యుత్ బల్బు సంకేతం చూడండి ఒకసారి ఎలా ఉంది విద్యుత్ బల్బు. ఇదేమో ఆపి ఉన్న బల్బును సూచిస్తుంది అనమాట. ఈ సంకేతం వచ్చేసి ఆపి ఉన్న బల్బును సూచిస్తుంది. ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి వేసి ఉన్న స్విచ్ అంటే ఇక్కడ క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ సంకేతం వచ్చేసి విద్యుత్ వలయాన్ని ముయ్యడానికి, తెరవడానికి ఉపయోగపడుతుంది అనమాట. వేసి ఉన్న స్విచ్ ఎలా ఉపయోగపడుతుందంటే విద్యుత్ వలయాన్ని ముయ్యడానికి, తెరవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆపి ఉన్న స్విచ్ కీ అని కూడా అంటారు. ఇది తెరిచి ఉన్న కీ అనమాట. ఇదేమో వేసి ఉన్న కీ, ఇదేమో తెరిచి ఉన్న కీ. ఇక్కడ వెలుగుతున్న బల్బు వచ్చేసి ఇట్లా ప్రకాశవంతంగా ఉంటుందన్నమాట. వెలుగుతున్న బల్బును సూచిస్తుంది. ఇక్కడనేమో ఇక్కడ ఎలాంటి ప్రకాశవంతంగా లేదు కాబట్టి ఆపి ఉన్న బల్బుని ఇలా సూచిస్తుంది. వెలుగుతున్న బల్బు ఏమో ఇలా సూచిస్తుంది అన్నమాట. బ్యాటరీలు వచ్చేసి 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలను కలిపితే దాన్ని బ్యాటరీ అవుతుందన్నమాట. 2 లేదా అంతకంటే ఎక్కువ ఘటాలను కలిపినట్లయితే అది బ్యాటరీ అవుతుంది. బ్యాటరీ అంటే ఏంది అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలను కలిపితే అది బ్యాటరీ అంటారు. విద్యుత్ వలయానికి రక్షణ పరికరం వచ్చేసి ఫ్యూజ్ అనమాట. ఫ్యూజ్ సింబల్ చూడండి. విద్యుత్ వలయానికి రక్షణ పరికరం వచ్చేసి ఫ్యూజు. సంకేతాలు ఉపయోగించి గీసిన వలయాన్ని వలయపటం అంటారు. సంకేతాలను ఉపయోగించి గీసిన వలయాన్ని వలయపటం అంటారు. వలయంలో 1 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలు విద్యుత్ జనకాలు ఉంటాయి. వలయంలో ఎక్కడైనా స్విచ్ని అమర్చవచ్చు. స్విచ్ వేసినప్పుడు ఆన్ వలయం పూర్తవుతుంది. అంటే బ్యాటరీ ధనధ్రువాన్ని రుణధ్రువానికి కలిపినట్లవుతుంది. దీన్ని మూసి ఉన్న వలయం అంటారు. అంటే క్లోజ్ చేస్తారు కదా, ధనధ్రువాన్ని రుణధ్రువాన్ని ఆన్ చేసినప్పుడు అది క్లోజ్ అయిపోతుంది. దాన్ని మూసి ఉన్న వలయం అంటారు. ఈ వలయంలో విద్యుత్ ఉందన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి స్విచ్ వేసినప్పుడు మూసి ఉంటుందన్నమాట వలయం. స్విచ్ వేసినప్పుడు వలయం పూర్తవుతుంది. బ్యాటరీ ధనధ్రువాన్ని రుణధ్రువాన్ని కలిపినట్లు అవుతుంది. దీన్ని మూసి ఉన్న వలయం అంటారు. స్విచ్ని ఆపివేసినప్పుడు అంటే స్విచ్ని ఆఫ్ చేసినప్పుడు వలయం తెరుచుకుంటుంది. అంటే బ్యాటరీ ధనధ్రువానికి రుణధ్రువానికి మధ్య సంబంధం తెగిపోతుంది. దీన్ని తెరిచిన వలయం అంటారు.
స్విచ్ ఆపివేసినప్పుడు వలయం తెరుచుకుంటుంది. అంటే బ్యాటరీ ధన ధ్రువానికి రుణ ధ్రువానికి మధ్య సంబంధం తెగిపోతుంది. దీన్ని తెరిచి ఉన్న వలయం అంటారు. ఇది ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. వలయంలో బ్యాటరీ స్విచ్ ఎలా అమర్చి ఉన్నాయో పరిశీలించండి. ఆ క్రమాన్ని పరిశీలించినట్లయితే అంటే ఫస్ట్ బ్యాటరీలో వలయం ఎలా అమరుస్తారంటే ఫస్ట్ ఘటంలో ధన ధ్రువం, తర్వాత తీగ, తర్వాత స్విచ్, తర్వాత తీగ, తర్వాత బల్బు, తర్వాత తీగ, తర్వాత ఘటం రుణ ధ్రువం అన్నమాట. ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. ఘటం ఫస్ట్ వన్ వచ్చేసి ఘటం ధన ధ్రువం ఉంటుంది, తర్వాత తీగ ఉంటుంది, తర్వాత స్విచ్ ఉంటుంది, స్విచ్ తర్వాత మళ్ళీ తీగ, తర్వాత బల్బు, బల్బు తర్వాత తీగ, తీగ తర్వాత ఘటం ధన ధ్రువం ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శ్రేణి సమాంతర వలయాలు. శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ఉంటుంది. శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ఉంటుంది. అన్ని పరికరాలు ఈ దారిలోనే అమరి ఉంటాయి. వీటిలో ఏ ఒక్క దాన్ని తొలగించినా వలయం పనిచేయదు. అప్పుడు దాన్ని అసంపూర్ణ వలయం అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శ్రేణి సమాంతర వలయాల గురించి తెలుసుకుందాము. శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ప్రవహిస్తుంది. దాని పరికరాలు ఈ దారిలో అమరి ఉంటాయి. వీటిలో ఏ ఒక్క దాన్ని తొలగించినా వలయం పనిచేయదు. అప్పుడు దాన్ని అసంపూర్ణ వలయం అంటారు. సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఉంటాయి. శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహానికి ఒకే మార్గం ఉంటుంది. సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఉంటాయి. వలయంలో ప్రతి బల్బు ప్రత్యేకంగా అమరి ఉంటుంది. తమ గుండా విద్యుత్ ప్రవాహం వెళ్ళడానికి దారినిస్తుంది. ఒకవేళ వలయంలో ఏదైనా ఒక బల్బును తొలగించినా కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. శ్రేణి వలయంలోనేమో ఒకే విద్యుత్ ప్రవాహం ఒకే మార్గం ఉంటుందన్నమాట. సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహం రకరకాల మార్గాలు ఉంటాయి. వలయంలో ప్రతి బల్బు ప్రత్యేకంగా అమరి ఉంటుంది. తమ గుండా విద్యుత్ ప్రవాహం వెళ్ళడానికి దారినిస్తుంది. ఒకవేళ వలయంలో ఏదైనా ఒక బల్బు తొలగించినా కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఘటాలను కలిపేటప్పుడు ఒక ఘటం తాలూకు ధన ధ్రువాన్ని రెండో ఘటం తాలూకు రుణ ధ్రువాన్ని కలపడాన్ని మర్చిపోకండి. ఏదైనా ఘటాన్ని కలిపేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఘటం తాలూకు ధన ధ్రువాన్ని రెండో ఘటం తాలూకు రుణ ధ్రువాన్ని కలపాలన్నమాట. 3-4 ఘటాలను కలిపితే బల్బు మరింత ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇలా ఘటాలను శ్రేణిలో కలపడం ద్వారా బ్యాటరీ తయారవుతుంది. మనం ఉపయోగించే టార్చ్ లైట్లు ఇలాంటి అమరిక ఉంటుందన్నమాట. 3-4 ఘటాలను కలిపితే బల్బు మరింత ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇలా ఘటాలను శ్రేణిలో కలపడం ద్వారా బ్యాటరీ తయారవుతుంది. మనం ఉపయోగించే టార్చ్ లైట్లో ఇలాంటి అమరిక ఉంటుంది. శ్రేణి వలయంలో ఒక బల్బు ఫిలమెంటు పోయినప్పుడు వలయం తెరుచుకుంటుంది. విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. అందువల్ల మిగిలిన బల్బులు వెలగవు. సాధారణంగా మనం వివాహాలు, పండుగలు మొదలైన శుభకార్యాల్లో విద్యుత్ బల్బుల్లో అలంకరించడం చూస్తుంటాం కదా, వాటిని శ్రేణిలోనే కలుపుతారు. ఒక్కొక్కసారి బల్బు పగిలిపోవడమో కాలిపోవడమో జరిగింది. వరుస మొత్తం వెలగదు. అప్పుడు ఆ బల్బు తీసివేసి మళ్ళీ తీగలు కలిపి బల్బులు వెలిగించడాన్ని మీరు గమనించే ఉంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శ్రేణి వలయంలో ఒక బల్బు ఫిలమెంట్ పోయినప్పుడు వలయం తెరుచుకుంటుందన్నమాట. విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. అందువల్ల మిగిలిన బల్బులు వెలగవు. సాధారణంగా మనం వివాహాలు, పండుగలు మొదలైన శుభకార్యాల్లో విద్యుత్ బల్బులతో అలంకరిస్తుంటాం. వాటిని శ్రేణిలోనే అలా కలుపుతారన్నమాట. ఒక్కోసారి బల్బు పగిలిపోవడము కాలిపోవడము జరుగుతుంది. అప్పుడు వరుస మొత్తం వెలగదన్నమాట. బల్బు తీసేసి మళ్ళీ బల్బు వెలిగించడాన్ని గమనిస్తాం. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం వివాహాలు, పండుగలు మొదలైన శుభకార్యాలలో శ్రేణి వలయంలో ఉంటాయన్నమాట డెకరేషన్ బల్బులు. ఇది ఇంపార్టెంట్ మనం గుర్తుంచుకోవాల్సింది. వలయంలో ఒక బల్బు తీసివేసినప్పటికీ మిగతా బల్బులు వెలుగుతూనే ఉంటాయి. మన ఇళ్లలో ఇలాంటి అమరిక ఉంటుంది కదా. ఒక గదిలో బల్బు కాలిపోయినా మిగతా బల్బులు వెలుగుతూ ఉంటాయి కదా, అంటే అవి సమాంతరంగా కలిపి ఉంటాయని అర్థం. ఇది సమాంతర పద్ధతిలో ఉంటుంది. ఇది సమాంతర వలయం అన్నమాట. వలయంలో ఒక బల్బు తీసివేసినప్పుడు మిగతా బల్బులు వెలుగుతూనే ఉంటాయి. మన ఇళ్లలో ఇలాంటి అమరిక ఉంటుంది. మన ఇళ్లలో ఎలాంటి అమరిక ఉంటుందంటే సమాంతర వలయం ఉంటుందన్నమాట. ఒక గదిలో బల్బు కాలిపోయినా మిగతా బల్బులు వెలుగుతూనే ఉంటాయి, అంటే ఇవి సమాంతరంగా కలిపి ఉంటాయని అర్థం. విద్యుత్ వల్ల కలిగే ఫలితాలు. ఉష్ణ ఫలితాలు. బల్బును కొంచెం సేపు వెలిగిస్తే అది వేడెక్కుతుంది. అలా ఎందుకు జరుగుతుంది? బల్బులో ఫిలమెంట్ ఉంటుంది. బల్బులో ఏముంటుంది? ఫిలమెంట్ ఉంటుంది. బల్బుని కొంచెం సేపు వెలిగిస్తే అది వేడెక్కుతుంది. బల్బులో ఫిలమెంట్ ఉంటుంది.
వలయంలో విద్యుత్ ఫిలమెంట్ గుండా ప్రవహిస్తుంది, అప్పుడు అది వేడెక్కుతుంది, వెలుతురుని ఇస్తుంది. వలయంలో విద్యుత్ ఫిలమెంట్ గుండా ప్రవహిస్తుంది, అప్పుడు అది వేడెక్కుతుంది, వెలుతురునిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఇస్త్రీపెట్టె మొదలైన వాటిని చూసే ఉంటారు కదా. వీటిలో నిక్రోమ్తో చేసిన తీగ చుట్ట ఉంటుందన్నమాట. దీన్ని పరికరపు ఫిలమెంట్ అంటారు. ఇది ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఇస్త్రీపెట్టె మొదలైన వాటిని చూసే ఉంటారు కదా అంటే వీటిలో నిక్రోమ్తో చేసిన తీగ చుట్ట ఉంటుందన్నమాట. నిక్రోమ్తో చేసిన తీగ చుట్ట ఉంటుంది. దీన్ని పరికర ఫిలమెంట్ అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఇస్త్రీపెట్టెలో ఎలాంటి తీగ చుట్ట ఉంటుందంటే నిక్రోమ్తో చేసిన తీగ చుట్ట ఉంటుంది. దీన్ని పరికరపు ఫిలమెంట్ అంటారు. ఇలాంటి పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిలో ఫిలమెంట్ వేడెక్కి ఎర్రగా మారుతుంది, ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. వాటిలో ఫిలమెంట్ వేడెక్కి ఎర్రగా మారుతుంది, ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం దాన్ని తయారు చేసిన పదార్థం, తీగ పొడవు, మందం అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం ఎలా ఉంటుందంటే దాన్ని తయారు చేసిన పదార్థం ప్లస్ తీగ పొడవు, మందం అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వివిధ రకాల వస్తువులలో వివిధ పదార్థాలతో తయారు చేసిన ఫిలమెంట్లు ఉపయోగిస్తారు. వీటి పొడవులు, మందాలు పరికరాలను బట్టి మారుతుంటాయన్నమాట. విద్యుత్ వలయాలలో సాధారణంగా ఉపయోగించే తీగలు త్వరగా వేడెక్కవు. కొన్ని విద్యుత్ పరికరాల్లో ఉపయోగించే ఫిలమెంట్లు తొందరగా వేడెక్కడమే కాకుండా స్పష్టంగా కనిపిస్తాయి కూడా. విద్యుత్ బల్బులో ఫిలమెంట్ ఎక్కువ ఉష్ణోగ్రత వరకు వేడెక్కి వెలుతురునివ్వడం ప్రారంభిస్తుంది. ఒక తీగ గుండా విద్యుత్ ప్రసరించినప్పుడు తీగ వేడెక్కుతుంది. విద్యుత్ బల్బులో కరెంటు ప్రవహిస్తున్నప్పుడు అది వేడెక్కినట్లుగా ఉండే బల్బు పరికరాల గురించి ఆలోచించండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, CFL అంటే ఏంటంటే ట్యూబ్లైట్ కంపాక్స్ ఫ్లోరోసెంట్ ల్యాంప్. ట్యూబ్లైట్ కంపాక్స్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ CFL విద్యుత్ దుర్వినియోగాన్ని తగ్గించడానికి చూపినట్లుండే ఫ్లోరోసెంట్ బల్బులను ఉపయోగిస్తారు. విద్యుత్ దుర్వినియోగాన్ని తగ్గించడానికి ఫ్లోరోసెంట్ బల్బును ఉపయోగిస్తారంట. CFL ఫుల్ ఫామ్ వచ్చేసి కంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్. కంపాక్స్ ఫ్లోరోసెంట్ ల్యాంప్. కంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బును పరిశీలించండి. ఇవి కూడా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి. వీటిని సాధారణంగా బల్బుల మాదిరిగా వాటి హోల్డర్లలోనే ఉంచి ఉపయోగించుకోవచ్చు. ISI గుర్తు కలిగినవి వాడడం మంచిది. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి విద్యుత్ వినియోగాన్ని తగ్గించే బల్బులు ఏవంటే కంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులని అర్థం. అధిక పరిమాణంలో తీగల గుండా విద్యుత్ ప్రసరించినప్పుడు విద్యుత్ పరికరాలు బాగా వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి కాపాడడానికి శ్రేణి వలయంలో ఫ్యూజులను అమరుస్తారు. విద్యుత్ ఫ్యూజ్. అధిక పరిమాణంలో తీగల గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు విద్యుత్ పరికరాలు బాగా వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి కాపాడడానికి శ్రేణి వలయంలో ఫ్యూజులను అమరుస్తారంట. శ్రేణి వలయంలో అమరుస్తారు. ఫ్యూజుకు ఒక సన్నని తీగ ఉంటుంది. పైన చూపినట్టు ఫ్యూజీకి ఒక సన్నని తీగ ఉంటుంది. ఇది ఉష్ణాన్ని గ్రహించినప్పుడు తొందరగా కరిగిపోయే మిశ్రమ లోహంతో తయారవుతుంది. ఏ మిశ్రమం అంటే జింక్ నిక్రోమ్ మిశ్రమ లోహంతో తయారవుతుంది. వలయంలో ఎక్కువ పరిమాణంలో విద్యుత్ ప్రవహించినప్పుడు వేడికి ఫ్యూజ్ కరిగిపోతుంది. వలయంలో ఖాళీ ఏర్పడుతుంది. అందువల్ల వలయం తెగిపోయి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. అందువల్ల వస్తువు కాలిపోకుండా రక్షణ పొందుతామన్నమాట. ఫ్యూజ్ ఉండడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే ఫ్యూజ్ పడిపోతుందని అంటాం చూడు, అది. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే MCB. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే MCB. ఈ మధ్యకాలంలో ఫ్యూజులకు బదులుగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే MCBలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవాహం వచ్చినప్పుడు అవి తమంతట తామే స్విచ్ ఆఫ్ అవుతాయి. ఇలా జరగడానికి వీలుగా వీటిలో వేడెక్కగానే విద్యుత్ ఆగిపోయే స్విచ్ అమర్చి ఉంటుంది. అందువల్ల వలయం ఆగిపోతుంది. తిరిగి స్విచ్ వేయగానే వలయం పూర్తయి పనిచేయడం ప్రారంభిస్తుంది.
మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీలు ఎక్కువగా ఉష్ణోగ్రత వద్ద వాతంట తవి ఆగిపోవడమే కాకుండా వాటికి అవే తిరిగి వలయాన్ని పునరుద్ధరించుకునే రకాలు కూడా ఉన్నాయి. అయితే ఐఎస్ఐ గుర్తు ఉన్న వాటిని కొనుక్కోవడం మంచిది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంసీబీ డిజిటల్ ఎలక్ట్రిక్ మీటర్ విద్యుత్ శక్తి ఉత్పత్తి కేంద్రం నుంచి సబ్స్టేషన్కు, అక్కడి నుంచి ఇళ్లకు విద్యుత్ సరఫరా ఉంటుంది. విద్యుత్ ఉచితంగా లభించదు. మనకి ఎంత విద్యుత్ వాడుకున్నామో దానికి తగినంత డబ్బు చెల్లిస్తుంటాము. విద్యుత్ శాఖ ఉద్యోగి మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ చూసి ఎంత కరెంటు ఉపయోగిస్తున్నామో లెక్కించి బిల్లు ఇస్తాడు. మీ ఇంట్లో ఉండే విద్యుత్ మీటర్ను పరిశీలించండి. దానిలో ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, అంకెలు మారుతూ ఉండడాన్ని గమనించండి. అయితే ప్రస్తుతం ఇలాంటి మీటర్లు స్థానంలో డిజిటల్ మీటర్లు ఉపయోగిస్తున్నారు. విద్యుత్తును యూనిట్లలో లెక్కించడాన్ని మీరు గమనించే ఉంటారు. విద్యుత్ని ఎలా లెక్కిస్తారంటే యూనిట్లలో లెక్కిస్తారంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి విద్యుత్ని యూనిట్లలో లెక్కిస్తారు. మన ఇళ్లలో వాడే బల్బులను గమనించండి. వాటి మీద 25 వాట్స్, 40 వాట్స్, 60 వాట్స్, 100 వోల్టేజ్ అని గుర్తించడాన్ని చూస్తాం. డబుల్ అంటే వాటేజ్ అని అర్థం. 25 వాటేజ్, 40 వాటేజ్, 60 వాటేజ్, 100 వాటేజ్ అని గుర్తించాం. డబుల్ అంటే వాటేజ్ అని అర్థం. ఇది బల్బు ఎంత శక్తివంతమైందో, కాంతినిస్తుందో తెలుపుతుంది. బల్బు వాటేజ్ పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం ఇచ్చే కాంతి పరిమాణం పెరుగుతుంది. బల్బు వాటేజ్ పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం ఇచ్చే కాంతి పరిమాణం పెరుగుతుంది. 1 కిలోవాట్ 1000 వాట్లకు సమానం. ఇది ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్, 1 కిలోవాట్ 1000 వాట్లకు సమానం. ఏదైనా విద్యుత్ పరికరం 1 గంటలో 1 కిలోవాట్ విద్యుత్ని వినియోగించుకున్నట్లయితే దాన్ని 1 యూనిట్ లేదా కిలోవాట్ గంట అంటారు. ఏదైనా విద్యుత్ పరికరం 1 గంటలో 1 కిలోవాట్ విద్యుత్ని వినియోగించుకున్నట్లయితే దాన్ని 1 యూనిట్ లేదా కిలోవాట్ గంట అంటారు. ఆ పరికరం 2 గంటల పాటు పనిచేసిందనుకోండి, అది 2 యూనిట్ల విద్యుత్ని వినియోగించుకున్నదని అర్థం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది, చాలా ఇంపార్టెంట్. మైకేల్ ఫారడే 1791 నుంచి 1867. మైకేల్ ఫారడే అనే శాస్త్రవేత్త ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించాడు. దీని ఆధారంగా చేసుకొని 1831లో విద్యుత్ డైనమో తయారు చేశాడు. ట్రాన్స్ఫార్మర్ కూడా అతడే కనుగొన్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైకేల్ ఫారడే అనే శాస్త్రవేత్త ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించాడు. దీని ఆధారంగా చేసుకొని 1831లో విద్యుత్ డైనమో తయారు చేశాడు. ట్రాన్స్ఫార్మర్ కూడా అతడే కనుగొన్నాడనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఏం నేర్చుకున్నామని చాలా ఇంపార్టెంట్. విద్యుత్ ఘటం విద్యుత్ శక్తినిచ్చే వనరు. విద్యుత్ ఘటం విద్యుత్ శక్తినిచ్చే వనరు. విద్యుత్ ఘటంలో ధన రుణ ధ్రువాలు ఉంటాయి. విద్యుత్ ఘటంలో ధన రుణ ధ్రువాలు ఉంటాయి. ఘటం సాధారణ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఘటం సాధారణ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ ఘటాలు కలిపితే దాన్ని బ్యాటరీ అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ ఘటాలను కలిపితే దాన్ని బ్యాటరీ అంటారు. టార్చ్ లైట్లో ఘటాలు శ్రేణిలో కలిపినవై ఉంటాయి. టార్చ్ లైట్లో ఘటాలు శ్రేణిలో కలిపినవై ఉంటాయి. విద్యుత్ బల్బులో ఉండే ఫిలమెంటు ధ్రువాలకు కలిపి ఉంటుంది. విద్యుత్ బల్బులో ఉండే ఫిలమెంటు ధ్రువాలకు కలిపి ఉంటుంది. ఫిలమెంటు గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు బల్బు వెలుగుతుంది. ఫిలమెంటు గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు బల్బు వెలుగుతుంది. మూసి ఉన్న విద్యుత్ వలయంలో ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి విద్యుత్ ప్రవహిస్తుంది. మూసి ఉన్న విద్యుత్ వలయంలో ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి విద్యుత్ ప్రవహిస్తుంది.